ఈరోజు లగ్జరీ అంటే గ్రీనరీనే. ప్రపంచమంతా దానికోసం చూస్తుంది. అలాంటి గ్రీన్ హైవే మన హైదరాబాద్కు ఉంది. అదృష్టవశాత్తు అదే శ్రీశైలం హైవే. ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలా, పొల్యూషన్ ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలా, శ్రీశైలం హైవేలో మీకు దొరుకుతుంది. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతంలో అంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉన్న ప్రాంతం, అలాగే ప్రీమియం పీపుల్ నివసించడానికి ఇష్టపడుతున్న ప్రాంతం, ఇలాంటి మైక్రో మార్కెట్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే సరౌండెడ్ బై లష్ గ్రీనరీ, మిడిల్లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్. అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్న చోట మీకు ఒక ప్రాపర్టీ ఉంటే ఎలా ఉంటుంది? అండి నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకుంటే ఇది లైఫ్ స్టైల్ హైవే అనొచ్చు. లాస్ట్ 20 years బ్యాకే మ్యాక్ ప్రాజెక్ట్ లాంటి ప్రీమియం ప్రాజెక్ట్ వచ్చింది. ఆ టైంలో ఎందుకు ఇక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ ఇంత హై కాస్ట్లో వస్తూ ఉంది, ఎవరు ఉంటారు ఇక్కడ అని అనుకున్నారు. బట్ ఈరోజు చూస్తే 70,000 80,000, ఈవెన్ ఒక ఫ్లాట్ దొరకటం కూడా కష్టం అక్కడ. ఎందుకు ఉంటారంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ నేచర్ అండి, బికాజ్ ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్. శ్రీశైలం హైవేలో 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లోనే ఉంటుంది. అంటే లష్ గ్రీనరీ, ఫారెస్టే ఉంటుంది. ఈరోజు లగ్జరీ అంటే గ్రీనరీనే. ప్రపంచమంతా దానికోసం చూస్తుంది. అలాంటి గ్రీన్ హైవే మన హైదరాబాద్కు ఉంది. అదృష్టవశాత్తు అదే శ్రీశైలం హైవే. సో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి శ్రీశైలం హైవేలో, ఎందుకు మీ డ్రీమ్ హోమ్ శ్రీశైలం హైవేలో సెక్యూర్ చేసుకోవాలనేది మీకు అర్థమై ఉంటుంది. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలా, ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలా, పొల్యూషన్ ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలా, శ్రీశైలం హైవేలో మీకు దొరుకుతుంది. ఫ్యూచర్లో మేబీ పొల్యూటెడ్ అవుతుందేమో, డెన్సిటీ పెరుగుతుందేమో అనే డౌట్స్ మీకు ఉండొచ్చు. ఆ చాయిస్ అయితే లేదండి. ఎందుకు అంటే 70% ఆఫ్ ది ల్యాండ్ ఫారెస్ట్, టోటల్లీ ఫారెస్ట్. సో ఇలాంటి ఏరియాలో ఇప్పుడు ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్న ఏరియాస్ ఏమున్నాయి శ్రీశైలం హైవేలో అంటే, ఒక మైక్రో మార్కెట్ గురించి చెప్తాను. అదే లేమూర్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లేమూర్లో ఆల్మోస్ట్ 50-60% అరౌండ్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. అంటే లేమూర్ ఇస్ సరౌండెడ్ బై ఫారెస్ట్. ఆ మిడిల్లో కావూరి నెస్ట్ విల్లాస్ కావచ్చు, రామ్కీ విల్లాస్ కావచ్చు, డిస్కవరీ సిటీ, ఈ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్రెడీ పీపుల్ ఆర్ లివింగ్ దేర్. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతంలో అంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉన్న ప్రాంతం, అలాగే ప్రీమియం పీపుల్ నివసించడానికి ఇష్టపడుతున్న ప్రాంతం. 1.52 crores పెట్టి ఈ ప్రీమియం పీపుల్ అక్కడ విల్లాస్ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ప్రాంతంలో మీరు ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓ 200 square yards, ఓ 500 square yards మీరు సొంతం చేసుకుంటే ఫ్యూచర్లో అది ఒక మంచి ప్రాపర్టీ అవుతుందా లేదా, మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని అది ప్రొటెక్ట్ చేస్తుందా లేదా, మీ నెక్స్ట్ జనరేషన్కి అది ఒక పెద్ద ప్రాపర్టీ అవుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. సో లేమూర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇలాంటి మైక్రో మార్కెట్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే సరౌండెడ్ బై లష్ గ్రీనరీ, మిడిల్లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్. అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్న చోట మీకు ఒక ప్రాపర్టీ ఉంటే ఎలా ఉంటుంది? ఈజీ రిచ్ టు ఓఆర్ఆర్. శ్రీశైలం హైవే 6-track ఎక్స్ప్రెస్ హైవే కాబోతుంది. లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండ్ ఫ్యూచర్ సిటీ ఈజ్ కమింగ్ అప్ వీటన్నిటికీ మించి. సో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4th సిటీయే ఫ్యూచర్ సిటీ. నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అంటే ఫ్యూచర్ సిటీని. సో నేచర్, గ్రీనరీ, అలాగే డెవలప్మెంట్ అన్నీ కలగలిపిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక ప్లాట్ సొంతం చేసుకుంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈవెన్ మీ డ్రీమ్ హోమ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతారు. సో థింక్ ఆఫ్ దిస్ అంటే ఈ లేమూర్, ఈ మైక్రో మార్కెట్ గురించి ఆలోచించండి. అక్కడ ల్యాండ్ ఇన్వెంటరీ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్యూ వెంచర్స్ ఆర్ దేర్. థ్యాంక్ యూ.